వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై ఫైర్ అయ్యారు. విశాఖలో ఇటీవల జరిగిన పర్యాటక పెట్టుబడుల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందంటూ దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యాటకం అభివృద్ధి కోసం గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టంలో సవరణలు చేపట్టాలనడం అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఆయన వ్యక్తిగతమా లేక ప్రభుత్వ ఆలోచన వెల్లడించాలని డిమాండ్ చేశారు. అటవీ చట్టాలను సవరించి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే మాత్రం గిరిజన సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దాదాపు 20,000 మంది నుంచి 30,000 మంది దాకా టూరిస్టులు వస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందే తప్ప గిరిజనుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం పెరగటం లేదు. ఇవాళ మేము కోరుకునేది గిరిజన ఆర్థిక వ్యవస్థ బాగుపడే విధంగా చట్టాలు సవరణ చేయండి, కానీ 170 చట్టం జోలికి వెళ్తే ఆదివాసీ బిడ్డల యొక్క ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరించే పరిస్థితి అయితే వస్తుంది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-2006లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో 18% ఆయా పంచాయతీల అభివృద్ధికి ఇవ్వాలి. పంచాయతీల మౌలిక సౌకర్యాల యొక్క అభివృద్ధికి ఆ ఫండ్స్ను ఉపయోగించాలని వారు చాలా స్పష్టమైనటువంటి జీవోని తీసుకొచ్చారు. వారు ఉన్నప్పుడు ఆ చట్టాన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోని నిర్వీర్యం చేసి ఈరోజు కూడా మళ్ళీ అదే జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఈ రోజుకి బుర్రా కేవ్స్ ద్వారా కానీ, అరకులో కానీ, పాడేరులో కానీ, చింతపల్లిలో కానీ, లంబసింగిలో కానీ టూరిజం డిపార్ట్మెంట్ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఆ పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 38 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దాని ద్వారా ఆ గ్రామాలలో రోడ్లు కానీ, త్రాగడానికి మంచినీరు సౌకర్యాలు కానీ ఇలాంటి ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యతని పూర్తిగా విస్మరించి కేవలం ప్రభుత్వానికి అది ఒక ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తున్నారు, కానీ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాన్ని ఆ డిపార్ట్మెంట్ చేయటం లేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. దాన్ని సవరించుకోవాలనేటువంటి ఆలోచన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చేస్తుంది. అలాగే 170 చట్టాన్ని సవరించాలనేటువంటి ఆలోచన కనుక ప్రభుత్వం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.